హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి నక్కను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది కొత్త వీడియోతో వచ్చానండి. ఇది మన విశాఖపట్నంలోని కొత్త గాజువాక దగ్గరలోని కొత్తదిప్పపాలెం అండి. కొత్తదిప్పపాలెంలోని ఆర్హెచ్ కాలనీ, పెద్దగంటేడులో ఆర్హెచ్ కాలనీ అండి. ఇది శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం అండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఇన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళాను కానీ ఏ టెంపుల్లోని ఇంత పీస్ఫుల్గా దొరికినట్లు ఈ టెంపుల్ ఇంకా అంతకు మించే దొరికింది. అంటే చాలా ప్రశాంతంగా. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. పూర్తయింది. కొంచెం కొంచెం పెయింట్స్ అవి ఉన్నాయి కానీ మిగతా మ్యాక్సిమం అన్నీ అయిపోయింది. ఈ 11 లింగాలు చూడగానే ఒక వైబ్ అయితే మాత్రం వచ్చిందండి. చాలా అంటే చాలా కంటికి కనిపించలేని ఏదో మన చుట్టూ ఉన్నట్లుగా, అంటే చాలా అంటే ప్రశాంతంగా, పీస్ఫుల్గా మనం ఏదో లోకానికి వచ్చినట్లుగా చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మా ఫ్రెండ్, నేను, మా హస్బెండ్ వెళ్ళామండి. ఈ టెంపుల్కి వెళ్ళగానే ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా మన చుట్టూ దేవుడు ఉన్నట్లే ఉంది ఆ టెంపుల్కి వెళ్ళగానే. మీకు అందుకే పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. పూర్తి వీడియో మీ గురించే తీశాను. అసలు చిన్నది కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి మీకు పొల్లిపోకుండా చూపిస్తున్నాను. ఇక్కడ శివపార్వతులు కోనేరులో పెట్టారండి. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడవలసింది. నిజంగా నేనైతే ఇంతవరకు పెద్దగంటేడులోని ఎటువంటి టెంపుల్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా బాగా అంటే చాలా బాగా కట్టారండి టెంపుల్ అయితే మాత్రం. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. కొండల మధ్యలో ఉన్నారండి అమ్మవారు, అయ్యగారు. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ అయ్యగారు చెప్తేనే ఆ ఊర్లోని ఒక ఆవిడ కల్లోకి వచ్చారంటండి. అయ్యగారు వచ్చి ఇలా టెంపుల్ కట్టండి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారంటండి. అక్కడ చెప్తేనే ఆ టెంపుల్ కట్టారండి. ఇప్పుడు ఈ గుడిలోని శివయ్య ఉన్నారు కదండి. ఈ గర్భగుడిలో శివయ్య అడుగు ఉందంటండి. అంటే ఇప్పుడు గర్భగుడి కట్టారు కదండి, శివలింగం ఉంది కదండి. ఆ లింగం కిందనే అడుగు ఉందంటండి, శివయ్య అడుగు. అందువల్ల ఈ గుడి ఇక్కడ నిర్మించవలసి వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారండి. టెంపుల్ మాత్రం మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళవలసిన టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. నేనైతే మాత్రం ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి అనే చెప్తాను. ప్రతి ఒక్క అయ్యగారిని బాగా చేశారు. మనం గుడి ఎంట్రన్స్లోని వెళ్ళగానే చిన్న గుడి ఉంటుందండి, వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంటారు అది కూడాను. ఇక్కడ అమ్మవారు నాగమ్మ తల్లి చాలా బాగున్నారండి. ఇక్కడ ప్రతి సోమవారం అన్న సందర్పణ అనేది చేస్తారంటండి. ప్రతి సోమవారం పూజలు అందుకుంటారంటండి అయ్యగారు. ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన టెంపుల్ ఏదైనా ఉందంటే ఇది మస్ట్ అండ్ సెట్గా ఇది విజిట్ చేయమని చెప్తాను నేను ఎవరికైనా సరే. అందుకని చెప్పేసి ఈ టెంపుల్ విజిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ తిరిగి రావడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ ప్లేస్ అలా ఉంది, అక్కడ వెబ్ అలా ఉంది. చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా మన మాటలు మనకు తప్ప ఇంకొకరికి వినిపించవు కూడాను. అలా ఉంది. అక్కడ నుండి కథలు రావడానికి కూడా చాలా నైట్ టైంలో లైటింగ్స్తో చాలా బాగుంటుందండి టెంపుల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.